ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 39ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దైవికమైన విభూతులను అర్జునుడికి వివరిస్తూ తన ఉనికి సర్వత్రా ఎలా వ్యాపించి ఉందో స్పష్టం చేస్తున్నాడు. ఇది ఆయన సర్వవ్యాపకత్వానికి ఒక గొప్ప ముగింపు మాట. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జునా న తదస్తి వినా యత్స్యాన్ మయా భూతం చరాచరం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ అర్జునా, ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రాణులకు మూల కారణమైన బీజాన్ని నేనే. కదిలేవి కదలనివి అంటే ఈ చరాచర జగత్తులో ఏ ఒక్కటీ కూడా నేను లేకుండా అస్తిత్వంలో ఉండలేదు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పుతున్నాడు. ఒక పెద్ద వృక్షానికి ఒక చిన్న విత్తనం ఎలాగో ఈ అనంతమైన విశ్వానికి ఆయనే మూలశక్తి. ప్రతి జీవి, ప్రతి అణువు ఆయన నుండే ఉద్భవించింది. ఆయన శక్తితోనే నిలబడి ఉంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, విశ్వమంతా భగవంతుని స్వరూపమే అనే అద్భుతమైన సత్యాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది. మనం చూసే ప్రతి వస్తువులో, ప్రతి ప్రాణిలో దైవత్వాన్ని చూడగలగాలి. ఏదీ ఆయనకు అతీతం కాదు, ఏదీ ఆయన లేకుండా లేదు. ఈ భావన మనకు భద్రతను, భరోసాను ఇస్తుంది. మనం ఎప్పుడూ ఒంటరి కాదని, ఆ పరంధామునిలో ఒక భాగమని తెలుసుకోవాలి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి జీవిని గౌరవించాలి. ఎందుకంటే అందరిలోనూ ఆ భగవంతుడే మూలశక్తిగా ఉన్నాడు. కష్టాలు వచ్చినప్పుడు మనకు బలాన్నిచ్చే మూలశక్తి మనతోనే ఉందని గుర్తుంచుకోవాలి. నేను, నాది అనే అహంకారాన్ని తగ్గించుకుని అంతా ఆ పరమాత్ముని సంకల్పంగా భావిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.